అందరికీ నమస్కారం. సీఎంకి ఘోర అవమానం. సీఎం కారులో బ్యాగ్ చెక్ చేసిన పోలీసులు. ఈ విషయాలను తెలుసుకుని మీరు వీడియో కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామంది రీచ్ చేసిన అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, మహావికాస్ అఘాడీ తరపున ఎన్నికల ప్రచార బరిలో దిగారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే తిరుగు ఓటర్లు పెద్ద సంఖ్యలో స్థిరపడిన జిల్లాల్లో ఆయన పర్యటిస్తున్నారు. రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొనున్నారు. మహావికాస్ అఘాడీ అభ్యర్థులతో కలిసి ముమ్మర ప్రచారం సాగించనున్నారు. ఈ ఉదయం ఆయన నాగపూర్కు బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచి చంద్రపూర్కు చేరుకున్నారు. చంద్రపూర్ నుంచి తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అనంతరం రజూరా, దిగ్రాజ్, వార్దాలో రోడ్ షోలో పాల్గొంటారు. రాత్రికి నాగపూర్కు తిరిగి వస్తారు. అక్కడే బస చేస్తారు. అయితే ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనడానికి చంద్రపూర్ నియోజకవర్గం పరిధిలోని ఉగూస్కు కారులో బయలుదేరి వెళ్లిన రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చారు అక్కడ పోలీసులు. ఎన్నికల సిబ్బంది ఆయన కారును ఆపివేసి తనిఖీ చేపట్టారు. కారు వెనుక భాగంలో ఉంచిన బ్యాగులన్నీ క్షుణ్ణంగా చెక్ చేశారు. కారు డాష్బోర్డ్లోనూ తనిఖీ చేశారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి కారులోనే ఉన్నారు. తనిఖీకి సహకరించారు. తనిఖీ ముగిసిన తర్వాతే కారును అక్కడి నుంచి వెళ్లనిచ్చారు. ఈ 2 రోజుల పాటు మహారాష్ట్రలోనే ఉండబోతున్నారు రేవంత్ రెడ్డి. అయితే ఈ విషయం తెలుసుకున్న రేవంత్ రెడ్డి యొక్క పార్టీ నేతలందరూ కూడా చాలా తీవ్ర కోపంలో తెలుస్తుంది. పోలీసులు ఇటువంటి చర్యలకు అయితే చేపట్టకూడదని అలా అయితే అంటూ ఉన్నారు. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.